హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ క్లాసెస్. ఈరోజు మ్యాథ్స్ క్లాసుల్లో భాగంగా మనం గతంలో ఏపీలో 28/2/2024 సెషన్ 2 అంటే ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగినటువంటి పేపర్లో ఉన్నటువంటి మ్యాథ్స్ క్వశ్చన్స్ కోసం మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా మొదటి నుంచి ఫాలో అవడానికి ట్రై చేయండి. మీరు ఈ ఛానల్ని కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకి ఈ ఛానల్ని షేర్ చేయండి. వాళ్ళకి చాలా సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే మొదట ఇచ్చినటువంటి క్వశ్చన్ ఒకసారి చూడండి. నా వద్ద కొంత సొమ్ము ఉంది, నువ్వు నాకు 200 రూపాయలు ఇస్తే మొత్తం 780 అవుతుంది. అయితే ముందు నా వద్ద ఉన్న సొమ్ము ఎంత అని చెప్పేసి అడిగాడు. సపోజ్ నువ్వు నాకు 2 రూపాయలు ఇస్తే నా వద్ద ఉన్న మొత్తం 10 రూపాయలు అవుతుంది. ఇంతకుముందు నా వద్ద ఎంత ఉంది అంటే 8 రూపాయలు ఉందని చెప్పేసి ఈజీగా మనం చెప్పగలుగుతాం. ఎలా వస్తుందంటే ఈ 10 రూపీస్ నుంచి ఈ 2 రూపీస్ సబ్ట్రాక్ట్ చేస్తే అంటే తీసేస్తే ఈ 8 అనేది వస్తుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే 780 నుంచి ఈ 200 కూడా సబ్ట్రాక్ట్ చేసినట్లయితే తీసివేసినట్లయితే మనకి ఎంత వస్తుందంటే 7 - 2 అంటే 5. సో 580 రూపీస్ వస్తుంది. సో థర్డ్ ఆప్షను మనకు ఆన్సర్ అనమాట. ఈ థర్డ్ క్లాస్ స్టాండర్డ్లో ఉన్నటువంటి క్వశ్చన్. తర్వాత ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి. యాదమ్మ తన తోట నుండి 5 కిలోల గులాబీ పువ్వులు కోసి సంతలో అమ్మింది. దాని నిమిత్తం ఆమెకు 960 రూపాయలు వచ్చాయి. ప్రతి కిలోకు ఆమెకు వచ్చిన సొమ్ము ఎంత అన్నాడు. దీన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యాదమ్మ తన తోట నుంచి 5 కిలోల గులాబీ పువ్వులు కోసి సంతలో అమ్మిందంట. అమ్మితే ఆమెకి ఎంత వచ్చాయంటే 960 రూపాయలు వచ్చాయి. అయితే 1 కిలోకి ఆమెకు ఎంత సొమ్ము వచ్చింది అని అడిగాడు. అంటే ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా అంటే తప్పనిసరిగా 5 కిలోలకి 960 రూపాయలు వస్తే 1 కిలోకి తక్కువే వస్తుంది. కాబట్టి తక్కువ బై ఎక్కువ వేయాలి ఈ రెండాటిలోని. అంటే తక్కువ బై ఎక్కువ అంటే ఏమవుతుంది 1/5 ఇంటూ 960, లేదా డైరెక్ట్గా 960ని 5 చేత డివైడ్ చేసినా సరే మనకి ఈజీగా తెలిసిపోద్ది అనమాట. సో ఈ 5 అనేది దీంట్లో ఎన్ని టైమ్స్ పోతుంది, 1 టైం పోతుంది. ఇంకా 46, తర్వాత 9 టైం పోతుంది. 5 9 45, ఇంకా 1 మిగులుతుంది. 1 పక్కన 0 అంటే 10, 10లోనేమో 2 టైమ్స్ పోతుంది. కాబట్టి 192 అనేది మనకి ఆన్సరు. సో ఇది ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి. ఇది సూక్ష్మీకరించాలి అంటే సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేయాలంటే డైరెక్ట్గా మనం ఇక్కడ క్యాన్సిల్ చేసినట్లయితే మనకు సరిపోతుంది. జాగ్రత్తగా చూడండి. కొంచెం క్యాన్సిల్ చేసేటప్పుడు మనకి టేబుల్స్ గట్టా బాగా వచ్చి ఉండాలి సింపుల్గానే. ఇక్కడ 5 ఉంది హారంలో. ఈ 5 అనేది 15లో 3 టైమ్స్ పోయింది. మరలా ఇక్కడ 3 అనేది కింద ఉన్నటువంటి 9లో 3 టైమ్స్ పోయింది. అంటే హారంలో ఉన్నవి లవంలో ఉన్నవి క్యాన్సిల్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఈ 3 అనేది ఈ పైన ఉన్నటువంటి 3లో 1 టైం పోయింది. ఓకే, ఇంకేమున్నదంటే ఇక్కడ 4 ఉంది, -4 ఉంది. ఆ -4లో 4 1 టైం పోతుంది. 16లో 4 టైమ్స్ పోతుంది. ఓకే, ఇంకా ఏముందంటే ఇక్కడ 7 ఉంది చూడండి. ఈ 7 అనేది -14లో అంటే -2 టైమ్స్ పోతుంది. అంటే మైనస్ మామూలుగానే ఉంది అక్కడ, జాగ్రత్త చూసుకోండి. ఈ 2 అనేది 4లో 2 టైం పోయింది. ఇప్పుడు మనకి ఏం మిగులుతున్నాయి అనేది చూసినట్లయితే -1 ఇంటూ -1 అంటే ఏమవుతుందంటే మైనస్ ఇంటూ మైనస్ అంటే +1 అవుతుంది. కిందన ఏం మిగులుతుందంటే అన్నీ పోగా ఇంకా మనకు 2 మిగులుతుంది. కాబట్టి 1/2 అనేది మనకి ఆన్సరు అని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్ని ఒకసారి మనం చూసినట్లయితే
జెడ్ బై జెడ్ ప్లస్ 15 ఈక్వల్స్ టు 4/9 అని ఇచ్చాడు. దీన్ని సాల్వ్ చేసి జెడ్ యొక్క వాల్యూ కనుగొనాలంటే మనం ఏం చేయాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి, అంటే అడ్డ గుణకారం చేయాలన్నమాట. అలా చేసినట్లయితే 9 ఇంటూ జెడ్ అంటే 9z ఈక్వల్స్ టు 4 ఇంటూ జెడ్ ప్లస్ 15 అవుతుంది. జెడ్ ప్లస్ 15 అవుతుంది. సో 9z ఈక్వల్స్ టు 4 ఇంటూ జెడ్ అంటే 4z ప్లస్ 4 ఇంటూ 15 అంటే 60. సో ఇక్కడ 9zలోకి ఉన్నటువంటి 4zని ఇటువైపు తీసుకొచ్చినట్లయితే -4z అవుతుంది. -4z ఈక్వల్స్ టు 60. దీని నుంచి మనం ఏం చేయొచ్చు అంటే 9z - 4z అంటే 5z అవుతుంది. 5z ఈక్వల్స్ టు ఏమవుతుందంటే 60. ఈ 5 అనేది 60లో 12 టైమ్స్ పోతుంది. కాబట్టి z ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే 12 అవుతుంది అనమాట ఆన్సర్. జాగ్రత్తగా గమనించాలి. దీన్ని మనం ఆప్షన్ల ద్వారా కూడా చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ మనకు పైన చూడండి 4 వచ్చింది, అంటే ఇక్కడ వచ్చేది ఇది 4 యొక్క మల్టిపుల్ అయ్యి ఉండాలన్నమాట జెడ్ అనేది. అలా 4 యొక్క మల్టిపుల్ అయ్యింది, ఇది ఒకటేనే, ఇది ఒకటే ఉంది. అంతేకాకుండా జెడ్ని కిందని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే, అంటే సపోజ్ 12 16 ఉంది, 12ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, 12 ప్లస్ 15 అంటే 27 అవుతుంది. ఈ 27 అనేది 9 యొక్క మల్టిపుల్ కాబట్టి ఇది మనకు ఆన్సరు అని చెప్పొచ్చు అనమాట. అదే 16 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి 31 వస్తుంది. 31 అనేది 9 యొక్క మల్టిపుల్ కాదు, కాబట్టి అది ఆన్సర్ కాదు అని చెప్పేసి ఆప్షన్ నుంచి ఈజీగా మనం చేయొచ్చు అనమాట. తర్వాత ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి. ఏ కనిష్ట సహజ సంఖ్యచే 1188ను భాగించిన భాగఫలం పరిపూర్ణ ఘనమగును. జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇది చేయడానికి మనం ఏం చేయాలంటే 1188ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయగలగాలి. దీనిలో మనకి ఏం పోతుందంటే 11 పోతుంది. చూడండి ఒకసారి. 11లో 1 టైం పోయింది. 8లో పోదు కాబట్టి 0 టైమ్స్ పోతున్నట్లు లెక్క అనమాట. 88లో 11 8 టైమ్స్ పోయింది. ఇప్పుడు మనకి ఏం పోతుందంటే 9 పోతుంది. 9 దీంట్లో 12 9లు 108 కాబట్టి 12 సార్లు పోయిందనమాట. తర్వాత 3 పోతుంది. 3 ఇందులో 4 టైమ్స్ పోతుంది. వీటిని ప్రధాన కారణాంకాలు లబ్ధంగా రాసినట్లయితే 11 అనేది ప్రధాన సంఖ్య ఇంటూ ఇక్కడ 9 ఉంది కదా, 9ని ఏమని రాయొచ్చు అంటే 3 ఇంటూ 3 అని రాయొచ్చు ఇంటూ ఇక్కడ మనకి ఇంకో 3 ఉంది. ఈ 4ని ఏం చేయొచ్చు అంటే 2 ఇంటూ 2 అని రాయొచ్చు. ఓకే, ఇప్పుడు వీటిని క్యూబుల్ చేయాలి. క్యూబుల్ చేయవలసి వచ్చినట్లయితే 3 ఇంటూ 3 ఇంటూ 3 అంటే 3 క్యూబ్ అవుతుంది. ఇక మనకి ఎంత మిగిలింది? 2 ఇంటూ 2 అంటే 2 స్క్వేర్ అయింది ఇంటూ ఇంకా 11 పవర్ 1 అయింది. ఇందులో పరిపూర్ణ ఘనాలు ఏమున్నాయి అంటే ఈ 3 క్యూబ్ ఒకటి మాత్రమే పరిపూర్ణంగా ఘనమైంది ఉంది. సో ఇది పరిపూర్ణ ఘనం అవ్వాలంటే దీన్ని అంతటినీ కూడా దేంతో భాగించాలి అంటే ఈ 2 ఉండకూడదనమాట. అంటే ఆ 2 ఆటల యొక్క లబ్ధంతో మనం భాగించినట్లయితే ఆటోమేటిక్గా 2 కూడా పోతాయి. అంటే దీన్ని దేంతో భాగించాలంటే 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ ఇక్కడ 11 అంటే 11 అంటే 4 11 జార్ 44 అంటే 44తో దీన్ని అంతటినీ కూడా డివైడ్ చేసినట్లయితే ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏది మిగులుతుందంటే 3 క్యూబ్ మిగులుతుంది. అప్పుడు అది పరిపూర్ణ ఘనం అవుతుంది అనమాట. ఇది మనకి ఈ ప్రాబ్లంలో మనం అర్థం చేసుకోవాల్సింది. జాగ్రత్తగా మీరు కాబట్టి మనకు ఆన్సర్ థర్డ్ వన్ అవుతుందన్నమాట. ఆన్సర్ థర్డ్ వన్ అవుతుంది. తర్వాత ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్ చూడండి. ఒక సంవత్సరంలో సీమ 1,50,000 సంపాదిస్తుంది మరియు 50,000 ఆదా చేస్తుంది. అయినా సీమ సంపాదించే డబ్బుతో పాటు ఆమె పొదుపు చేసే డబ్బుల నిష్పత్తి అన్నాడు.
అంటే ఈ రెండింటికి ఉన్నటువంటి నిష్పత్తి వీడు కట్టమన్నాడు. సంపాదించే డబ్బులు ఎంత అంటే 1,50,000. అది పైన తీసుకోవాలి. పొదుపు చేసే డబ్బులు ఎంత అంటే 50,000. అది కింద హారంలో తీసుకోవాలి. సో క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 4 జీరోస్ క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం. ఇక మనకు 5 అనేది ఇందులో 1 టైం పోతుంది, దీంట్లోనేమో 3 టైం పోతుంది. అంటే ఎంత వస్తుందంటే 3/1 వస్తుంది. అంటే దీన్ని ఏమని రాయొచ్చు అంటే 3:1 అని రాయొచ్చు. 4th వన్ మనకి ఆన్సర్ అవుతుందన్నమాట. జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ ఇచ్చినటువంటి దాన్ని చూడండి ఒకసారి. 1/10 శాతంలోనికి మార్చిన అన్నాడు. అంటే 1/10 అనేది తీసుకోవాలి. తీసుకుని దీన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయమన్నాడు. పర్సంటేజ్లో కన్వర్ట్ చేయమన్నప్పుడు తప్పనిసరిగా మనం ఏం చేయాలంటే 100 చేత మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే ఈ 10 అనేది 100లో 10 టైమ్స్ పోతుంది. సో 1 × 10 అంటే 10% అని చెప్పచ్చు. కాబట్టి మనకి ఫస్ట్ వన్ ఆన్సర్ అనమాట. తర్వాత ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి. ఒక వస్తువు ప్రకటన వెల 840 రూపాయలు మరియు అమ్మకపు వెల 714 రూపాయలు అయినా రుసు శాతము అన్నాడు. సాధారణంగా ఇటువంటి ప్రాబ్లమ్స్లో మనకి సూత్రాలు ఉంటాయి. సూత్రాలు వచ్చినా చేయొచ్చు, సూత్రాలు రాకపోయినా సరే చేయొచ్చు. అయితే సూత్రం బట్టి ఏ విధంగా చేయాలి అనేది మనం చూసినట్లయితే రుసు శాతము ఈజ్ ఈక్వల్ టు సూత్రం ఏంటంటే రుసుము బై ప్రకటన వెల ఇంటూ 100 అనమాట. ప్రకటన వెల ఇంటూ 100 ఇది మనకి సూత్రం. అయితే రుసుము అనేది ఎంత అవుతుంది? సో ప్రకటన వెల ఇంత, ఇందులోంచి తగ్గించి ఇంతకు అమ్మారు. కాబట్టి రుసుము రావాలంటే ఈ ప్రకటన వెలలోంచి అమ్మకపు వెలను తీసేసినట్లయితే మనకు రుసుము వస్తుంది అనమాట. అంటే 840లోంచి మనం ఏం చేయాలంటే 714ని తీసివేయాలి. తీసివేస్తే ఎంత వస్తుందో ఒకసారి చూద్దాం. 6 2 1 126 వచ్చింది. సో అది రుసుము అనమాట. కాబట్టి 126 బై ప్రకటన వెల ఎంత 840 ఇంటూ 100. సో ఇప్పుడు క్యాన్సిల్ చేసినట్లయితే ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 9 అనేది దీంట్లో 7 అనేది దీంట్లో పోతుంది. ఎన్నిసార్లు పోతుందంటే 12 ఏళ్ళు 84. మరి దీంట్లో కూడా 7 పోతుంది చూడండి. ఒక 7 ఇంకా 5 మిగులుతుంది. 5 పక్కనే 6 అంటే 56, అందులో 8 సార్లు పోద్ది. తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి 12లో మనకి 4 టైమ్స్ పోతుంది. ఇక్కడేమో 6 టైమ్స్ పోతుంది. సేఫ్ 6 4లో 2 పోతుంది. 2 దీంట్లో 2 టైమ్స్ పోతుంది. దీంట్లోనేమో 3 టైమ్స్ పోతుంది. ఈ 2 అనేది దీంట్లో 5 టైమ్స్ పోతుంది. సో 3 5s are మనకి ఎంత అంటే 15 అవుతుంది. సో మనకి 4th వన్ మనకు ఆన్సరు అని చెప్పేసి చెప్పచ్చు అనమాట. ఇది చేసేటువంటి విధానం. అయితే ఇలా కాకుండా కూడా మనం ఈజీగా చేయొచ్చు అనమాట. ఎలా అంటే ఒకసారి ప్రకటన వెల 840 రూపాయలు. 840 రూపాయలకి రుసుము ఎంత వచ్చింది అంటే ఏ విధమైన సూత్రమో అవసరం లేకుండా అనమాట. ఎంత తగ్గించారు అంటే 126 రూపాయలు తగ్గించారు. మరి 100కి ఎంత తగ్గిస్తారు అని అడుగుతాడు అనమాట. శాతం కావాలి కాబట్టి 100కి ఎంత తగ్గిస్తారు? ఎక్కువ తగ్గిస్తారా తక్కువ తగ్గిస్తారా అంటే తక్కువే తగ్గిస్తారు 100కి. ఎందుకంటే 840కి 126 తగ్గిస్తే 100కి ఎంత తగ్గిస్తారంటే తక్కువే తగ్గిస్తారు. కాబట్టి తక్కువ బై ఎక్కువ ఈ రెండాటిలోని. ఇందులో తక్కువేది అంటే 100 బై 840 ఇది ఎక్కువ ఇంటూ ఇంకా మిగిలినటువంటి భాగం ఎంతంటే 126. ఇప్పుడు ఇందులో ఎలా పోతున్నాయి అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకుంటే ఇది ఇందులో ఇలా పోయింది. తర్వాత 7 అనేది దీంట్లో ఆటోమేటిక్గా ఎలా పోయిందో ఎంతమంది చూసాం మనం.
12 సార్లు పోయింది. దీంట్లో 7 ఏమో ఎన్నిసార్లు పోయిందంటే 18 సార్లు పోయింది. ఇక్కడ 6 పోతుంది. 6 దీంట్లో 2 టైమ్స్ పోతుంది. ఇక్కడేమో 3 టైమ్స్ పోతుంది. 2 అనేది 10లో 5 టైమ్స్ పోయింది. కాబట్టి 5 మూళ్ళు మనకి ఎంత అవుతుందంటే 15 అవుతుంది. 15% అని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. ఇది మనం చేసేటువంటి విధానం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లం కూడా ఒకసారి మనం గమనించినట్లయితే జాగ్రత్తగా 2 సంవత్సరాల్లో 56,000 మొత్తంపై వచ్చిన వడ్డీ 280 రూపాయలు అయినా వడ్డీ రేటు ఎంత అని అడిగాడు. ఇక్కడ మనకి ఉన్నటువంటి సూత్రం ఏంటంటే I ఈక్వల్స్ టు PTR బై 100. I ఈక్వల్స్ టు PTR బై 100 అనమాట. సో ఇది సూత్రం. అయితే ఇందులో I ఇచ్చేసాడు. ఎంత అంటే 280 రూపాయలు ఇచ్చాడు. ఈక్వల్స్ టు మరి P ఎంత 56,000 ఇచ్చాడు. సో 56,000 మనం రాసుకోవాలి. ఇంటూ T ఎంత ఎన్ని సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలు అన్నాడు కాబట్టి 2 అనమాట. ఇంకా R అనేది మనకు తెలియదు, దాన్నే మనం కనుక్కోవాలి. R బై 100 అనమాట. సో ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే ఈ 2 zeros క్యాన్సిల్. ఆటోమేటిక్గా మనం లెఫ్ట్ సైడ్ ఉన్నది రైట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ సైడ్ రాస్తే మనకు సరిపోద్ది అనమాట. అంటే 560 ఇంటూ 2 ఇంటూ R ఈక్వల్స్ టు 280. ఇప్పుడు R ఈక్వల్స్ టు ఏమవుతుందంటే ఈ 2 అంటే 560ని 2ని దీన్ని మల్టిప్లై చేస్తున్నాయి కాబట్టి 280ని ఏం చేస్తాయి అంటే డివైడ్ చేస్తాయి అన్నమాట. అంటే 280 బై 560 ఇంటూ 2 అనమాట. సో ఇప్పుడు ఎన్నిసార్లు పోతుంది? 280 దీంట్లో ఒకసారి పోయింది, ఇందులోనేమో 2 సార్లు పోతుంది. సో మనకి ఏమవుతుందంటే 1/2 4 అవుతుంది. అంటే ఇది పావు అనమాట. పావు అంటే పావుల లెక్క, అంటే 0.25 అవుతుంది. అదే అర అంటే 0.50 అవుతుంది అనమాట. సో మనకి ఆన్సర్ ఎంత అవుతుందంటే 0.25% అనేది వడ్డీ రేట్ అవుతుంది అనమాట. గమనించాలి జాగ్రత్తగా. తర్వాత అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది? సెకండ్ వన్ అవుతుంది. నెక్స్ట్ ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి. దీన్ని సూక్ష్మ రూపంలో రాయిగా అన్నాడు. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఎందుకంటే 0 కోసం తెలిసినట్లయితే మనం ఈజీగా చేయొచ్చు అనమాట. ఏమిచ్చాడంటే 1/4 ప్లస్ 0/4 ఎంత అవుతుంది అన్నాడు. సాధారణంగా 0/4 అంటే అర్థం ఏంటంటే 0 అవుతుంది. 0 ప్లస్ 1/4 అంటే ఇంక మనకు మిగిలింది ఎంత అంటే 1/4 అవుతుంది. సో కాబట్టి ఫస్ట్ వన్ మనకు ఆన్సర్ అనమాట. తర్వాత ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి. ఇక్కడ మోడ్ కొనుక్కోమన్నాడు, అంటే బాహుళకం కొనుక్కోమన్నాడు అనమాట. బాహుళకము అంటే ఏంటంటే ఒక దత్తాంశంలో అత్యధిక పౌనఃపున్యం ఉన్నటువంటిది ఏదైతే ఉందో అదే బాహుళకం. పౌనఃపున్యం అంటే ఏంటంటే రిపీటెడ్గా ఎన్నిసార్లు అయితే ఎక్కువ సార్లు వస్తుందో అది పౌనఃపున్యం అనమాట. సో ఇక్కడ ఏంటంటే 13 చూడండి. 13 అనేది ఎన్నిసార్లు వచ్చింది? ఇక్కడ ఒకసారి వచ్చింది, ఇక్కడ ఒకసారి వచ్చింది. తర్వాత ఇంకా తర్వాత 16 అనేది ఎన్నిసార్లు వచ్చింది? ఒకసారి వచ్చింది, అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 12 అనేది ఎన్నిసార్లు వచ్చింది? ఇక్కడ చూడండి, 12 ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. ఎన్నిసార్లు? 2 సార్లు వచ్చింది. ఇక 14 అనేది ఎన్నిసార్లు వచ్చింది? చూడండి, ఇక్కడ 14 ఇక్కడ ఒకసారి వచ్చింది, ఇక్కడ ఒకసారి వచ్చింది, ఇక్కడ ఒకసారి వచ్చింది. ఇంకా 19 అనేది ఒకసారి వచ్చింది. కాబట్టి ఇందులో ఎక్కువ సార్లు వచ్చింది ఏంటంటే 14 3 సార్లు వచ్చింది. కాబట్టి ఆ 14 అనేది మనకి ఏమవుతుందంటే ఆన్సర్ అవుతుంది అనమాట, బాహుళకం అవుతుంది. తర్వాత ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి. పొడవు 5 సెంటీమీటర్లు, ఎడల్పు 3 సెంటీమీటర్లు గల దీర్ఘచతురస్ర చుట్టుకొలత ఎంత అన్నాడు. అంటే పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ కనుగొమన్నాడు. లెంత్తోనే విడ్త్ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఒక దీర్ఘచతురస్రం తీసుకున్నాం అనుకోండి, ఒక రెక్టాంగిల్ తీసుకున్నాం అనుకోండి.
దీంట్లో మనకి ఏమవుతాయంటే రెండేమో పొడవులు ఉంటాయి, రెండేమో వెడల్పులు ఉంటాయి. ఈ రెండు పొడవులు రెండు వెడల్పుల్ని రెండాటిని కలిపేస్తే మనకి ఏమవుతుందంటే చుట్టుకొలత అవుతుంది. రెండు పొడవులు అంటే 2 5 10, రెండు వెడల్పులు అంటే 2 3 6, 10ని 6ని 16, కాబట్టి ఇది మనకు ఆన్సర్ అనమాట. సో అలా మనం చేసుకుంటే సరిపోద్ది. ఇన్కేస్ మనం సూత్రం ద్వారా చేయాలనుకుంటే 2 × L + B అనమాట. దిస్ ఈక్వల్స్ టు 2 × L అంటే ఎంత 5 సెంటీమీటరు, వెడల్పు అంటే 3 సెంటీమీటరు. సో 2 × 5 + 3 అంటే 8, దట్ ఈక్వల్స్ టు 16 సెంటీమీటర్ అనేది మనకు ఆన్సర్. కాబట్టి థర్డ్ వన్ మనకు ఆన్సర్ అనమాట. ఇక్కడ చూడండి, ఒక లంబకోణ త్రిభుజంలో 2 భుజాల పొడవులు సమానంగా ఉన్న ఆ త్రిభుజం ఏమవుతుంది? సాధారణంగా లంబకోణ త్రిభుజం అంటే అర్థం ఏంటంటే ఒక త్రిభుజంలో ఒక కోణం 90 డిగ్రీలు అయినట్లయితే దాన్ని మనం ఏమంటామంటే లంబకోణ త్రిభుజం అంటాం. లంబకోణ త్రిభుజం అంటాం. అయితే ఆ లంబకోణ త్రిభుజంలో ఒక లంబకోణ త్రిభుజం ఇలా తీసుకుందాం. ఈ లంబకోణ త్రిభుజంలో ఒక కోణం 90 డిగ్రీలు అయింది, ఒక కోణం 90 డిగ్రీలు అయింది. దీనికి ఎదురుగుంటూ ఉన్న దాన్ని భుజాన్ని మనం ఏమంటామంటే కర్ణము అంటాం. దీన్ని కర్ణము అంటాం, డయాగ్నల్ అంటాం అనమాట. అయితే దీంతో పాటు ఈ 2 భుజాలు కూడా సమానంగా ఉన్నట్లయితే దాన్ని మనం ఏమంటామంటే లంబకోణ సమద్విబాహు త్రిభుజము అంటాం. లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటాం. దీంట్లో మనకి కోణాల యొక్క నిష్పత్తి ఏమవుతుందంటే 1:1:2 అవుతుంది అనమాట. 1:1:2 అవుతుంది. ఎందుకంటే ఇక్కడేమో 45 డిగ్రీలు ఒకటే, 45 డిగ్రీలు ఒకటే, 90 డిగ్రీలు ఒకటే ఉంటాయి అన్నమాట కోణాలు. అప్పుడు దాని యొక్క భుజాల యొక్క నిష్పత్తి ఏమవుతుందంటే 1:1:2 అవుతుంది. లంబకోణ సమద్విబాహు త్రిభుజంలో భుజాల యొక్క నిష్పత్తి ఏమవుతుందంటే 1:1:2 రేషియోలో ఉంటాయి అన్నమాట. ఇది లంబకోణ త్రిభుజం, లంబకోణ సమద్విబాహు త్రిభుజం కోసం. దీన్ని ఏమంటామంటే లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటాం. అంటే ఒక లంబకోణ త్రిభుజంలో 2 భుజాలు కానీ సమానమైనట్లయితే దాన్ని ఏమంటామంటే లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటాం. కాబట్టి సెకండ్ వన్ మనకు ఆన్సర్ అనమాట. ఇంతకుముందు పేపర్లో కూడా మనం చెప్పుకున్నాం ఇట్లా అన్నిటి కోసం. మరి అల్పకోణ త్రిభుజం అంటే ఏంటి? ఒక అల్పకోణము అంటే అర్థం ఏంటంటే 90 డిగ్రీల కంటే తక్కువ, 0 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉన్నటువంటి కోణాన్ని మనం ఏమంటామంటే అల్పకోణము అంటాం. ఒక త్రిభుజంలో 3 కోణాల యొక్క మొత్తము కూడా 180 డిగ్రీలు ఉంటుంది. త్రిభుజంలో ఉన్నటువంటి 3 కోణాలు కూడా అల్పకోణాలు అయినట్లయితే, అంటే 90 డిగ్రీల కంటే తక్కువ, 0 డిగ్రీస్ కంటే కూడా ఎక్కువ ఉన్నట్లయితే అటువంటి త్రిభుజాన్ని మనం ఏమంటామంటే అల్పకోణ త్రిభుజము, అంటే అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పేసి అంటాం. మరి ఇసమబాహు త్రిభుజము అంటే ఏంటి? ఇది భుజాలను బట్టి అనమాట. ఒక త్రిభుజంలో ఉన్నటువంటి 3 భుజాలు కూడా వేరువేరుగా ఉన్నట్లయితే దాన్ని మనం ఏమంటామంటే ఇషమబాహు త్రిభుజము అంటాం. అధిక కోణ త్రిభుజము అంటే కోణంలోనే ఉంది అధిక అని చెప్పేసి, అధిక కోణ త్రిభుజము అంటే అర్థం ఏంటంటే 90 డిగ్రీల కంటే ఎక్కువ, 180 డిగ్రీల కంటే తక్కువ ఉన్నట్లయితే అటువంటి కోణాన్ని మనం ఏమంటామంటే అధిక కోణము అంటాం. ఒక త్రిభుజంలో ఒక కోణం కానీ అధిక కోణం అయినట్లయితే ఆ త్రిభుజాన్ని అధిక కోణ త్రిభుజము అని చెప్పేసి పిలుస్తాం అనమాట. ఇది మనం ఇంతకుముందు వీడియోలోని కూడా చెప్పుకోవడం జరిగింది, దానికోసం అది సరిపోద్ది. తర్వాత ఇచ్చినటువంటి ఈ ప్రాబ్లం చూడండి. ఇవన్నీ కూడా ముందు పేపర్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఒక క్వశ్చన్ వచ్చినట్లయితే ఆ క్వశ్చన్ దగ్గర మిగతావన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి చూడండి, అలాగే రిపీటెడ్గా వస్తున్నాయి. ఘనం యొక్క తలముల సంఖ్య అన్నాడు. ఒక ఘనం తీసుకుందాం, ఇలా ఒక చతురస్రం తీసుకుంటాం. ఇది 2 డైమెన్షనల్ అనమాట. దీనికి 3 డైమెన్షనల్ గీసినట్లయితే, త్రిమితీయంగా గీసినట్లయితే ఇది ఘనం అనమాట. ఘనం యొక్క తలాలన్నీ కూడా మనకి ఏమవుతాయంటే చతురస్రాలు అవుతాయి. అదే దీర్ఘఘనం ఉంటుంది. దీర్ఘఘనం యొక్క తలాలన్నీ కూడా మనకి ఏమవుతాయంటే దీర్ఘ చతురస్రాలు అవుతాయి. జాగ్రత్తగా మీరు గమనించాలి. దీర్ఘఘనం యొక్క తలాలన్నీ కూడా మనకి దీర్ఘ చతురస్రాలు అవుతాయి. ఘనం యొక్క తలాలు అంటే ఘనము అంటే ఏంటంటే సమఘనం అనమాట. తలాలన్నీ కూడా చతురస్రాలు అవుతాయి. అయితే వీడు ఇక్కడ ఏమని అడిగాడంటే ఘనం యొక్క తలాలు ఎన్ని అన్నాడు.
ఘనమిక తలాలు ఎన్ని ఉంటాయంటే 4 గోడలు ఉంటాయి దీనికి. అంటే ఒక రూమ్ లాంటిది అనమాట. 4 గోడలు ఉంటాయి. సుట్టేపులు ఉంటాయి అన్నమాట. సుట్టేపులు 4 గోడలు ఉంటాయి. ఇదొక గోడ, ఇదొక గోడ, ఇదొక గోడ, ఇదొక గోడ, 4 గోడలు ఉంటాయి. ఆ 4 తలాలు అనమాట. పైన ఉన్నటువంటి తలం ఒకటే, కింద ఉన్నటువంటి తలం ఒకటే. మొత్తం మీద ఎన్ని తలాలు ఉంటాయంటే 6 తలాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి మూడోది మనకు ఆన్సర్. మరి దీర్ఘగణానికి ఎన్ని తలాలు ఉంటాయి? సేమ్ దీనికి ఎన్ని తలాలు ఉంటాయో దానికి కూడా అన్నే తలాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ తలాలు కాకుండా ఇంకా ఏముంటాయి అనేది మనం గమనించినట్లయితే ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, వీటిని ఏమంటామంటే అంచులు అంటాం. కింద ఎన్ని అంచులు ఉంటాయంటే 4 అంచులు ఉంటాయి. పైనేమో చూడండి 4 అంచులు ఉంటాయి. అంటే కింద పైన కలిపి 8 అంచులు ఉన్నాయి. మధ్యలోనేమో 4 అంచులు ఉంటాయి. కాబట్టి మొత్తం మీద 12 అంచులు ఉంటాయి అన్నమాట. ఎడ్జెస్ 12 ఉంటాయి. ఇంకా మూలలు ఎన్ని ఉంటాయి? మూలలు అంటే ఇవి. పైనేమో 4 మూలలు ఉంటాయి, కిందేమో 4 మూలలు ఉంటాయి. మీరు రూమ్ని గమనించినట్లయితే మీకు ఈజీగా తెలిసిపోద్ది. మొత్తం మీద 8 మూలలు ఉంటాయి అన్నమాట అవి. సో మీరు జాగ్రత్తగా దీన్ని బట్టి, అంటే సమగణానికి ఎలా అయితే ఉంటాయో దీర్ఘగణానికి కూడా అదే విధంగా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఒక త్రిభుజంలోని కోణాల మొత్తం త్రిభుజంలోని 2 కోణాల మొత్తం 125 డిగ్రీలు అయినా మూడో కోణం ఎంత అన్నాడు. సాధారణంగా త్రిభుజంలో కోణాల యొక్క మొత్తం 180 డిగ్రీలు అవుతుంది. సో 2 కోణాల యొక్క మొత్తం 125 అని ఇచ్చాడు కాబట్టి దీంట్లోంచి ఈ 2 కోణాల మొత్తము కూడా తీసేసినట్లయితే ఆటోమేటిక్గా మనకి మూడో కోణం వస్తుంది. ఎంతంటే ఇక్కడ 5, 7లోంచి 2 పోతే 5, సో 55 డిగ్రీస్ అనమాట. కాబట్టి ఇది ఆన్సర్ అనమాట. ఇన్కేస్ ఇది ఏం తెలియవలసిన అవసరం లేకుండా కూడా మనం ఆన్సర్ చెప్పచ్చు. ఏ రెండింటిని కలిపితే 180 డిగ్రీలు వస్తుందో అదే మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. 125ని 55 కలిపినట్లయితే 180 డిగ్రీలు వస్తుంది. కాబట్టి మనకు అది ఆన్సర్ అని చెప్పేసి చెప్పచ్చు. ఇక్కడ చూడండి, కోణం యాంగిల్ ఏఓబిలో శీర్షం ఏది అని చెప్పేసి అడిగాడు. చాలా చక్కని క్వశ్చన్ ఇది. అంటే ఓన్లీ అండర్స్టాండింగ్ మీద అడగడం అన్నమాట ఇది. ఇక్కడ ఇచ్చినటువంటి దీంట్లో మనకి ఏబిసి అనేది తీసుకున్నాం అనుకోండి, ఒక ట్రయాంగిల్ ఏబిసి. ఇందులో ఏబిసి ఈ మూడింటిని కూడా మనం ఏమంటామంటే శీర్షాలు అని చెప్పేసి అంటాం. ఏబిసి అనేటువంటి వాటిని శీర్షాలు అని చెప్తాం. ఇప్పుడు ఏబి ఉంది, ఏబి, బీసీ, ఏసీ లేదా సిఏ, వీటిని మనం ఏమంటామంటే భుజాలు అని చెప్పేసి అంటాం. వీటిని ఏమంటామంటే భుజాలు అంటాం. అయితే ఇప్పుడు కోణం దగ్గరికి వచ్చేసరికి యాంగిల్, ఇక్కడ దీని దగ్గర ఏదో ఒక కోణం ఉంది, ఒక 60 డిగ్రీలు అయింది అనుకుందాం. ఇది ఇప్పుడు 60 డిగ్రీలను చూపించాలంటే మనం ఏం చెప్పాలంటే ఆ మధ్యలో ఈ శీర్షాన్ని చూపించాలన్నమాట. అంటే యాంగిల్ బిఏసి అనేది ఎంత అంటే 60 డిగ్రీలు. అంటే ఒక యాంగిల్ని ఇలా చూపించినప్పుడు ఇక్కడ శీర్షం ఏమవుతుందంటే ఏ అవుతుంది అనమాట. కాబట్టి యాంగిల్ ఏఓబి అంటే అర్థం ఏంటంటే మధ్యలో ఏదైతే ఉందో అది శీర్షం అవుతుంది. అక్కడ ఉన్నటువంటి కోణమే ఆ కోణం అనమాట, ఆ యాంగిల్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి శీర్షం ఏమవుతుంది అంటే ఈ ఓ అవుతుంది అనమాట. కాబట్టి సెకండ్ వన్ మనకు ఆన్సర్ అని చెప్పేసి మనం చెప్పచ్చు. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ మనం చాలా జాగ్రత్తగా ఇవి చేయవలసి ఉంటుంది. చాలా ఈజీగా చేసే పద్ధతి కూడా దీనికి ఉంది. చూద్దాం ఒకసారి. 5pq మైనస్ 2pq² ప్లస్ 5p² నుండి 4p² మైనస్ 3pq ప్లస్ 5pq² తీసివేసిన అన్నాడు. అంటే మనం మొదట ఉన్నటువంటి దాని నుంచి రెండవది తీసివేయాలి తెలుగులో ఉన్న వాటిలోంచి. అంటే ఇప్పుడు 5pq మైనస్ 2pq² ప్లస్
5p². ఇప్పుడు ఈ మైనస్తో దీన్ని మల్టిప్లై చేసినట్లయితే మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ 4, గుర్తులు మారుతాయి అంతే, 4p², మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అవుతుంది, 3pq, మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ 5pq² అవుతుంది. సో ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి, 5pq ఉన్నది, పీక్యూలు ఇంకా ఎక్కడన్నా ఉన్నాయా అంటే ఇక్కడ 3pq ఉన్నాయి, 2 ప్లస్లే కాబట్టి 8pq అవుతుంది. ఓకే, ఇక్కడ pq² ఏమన్నా ఉన్నాయా అంటే మైనస్ 2pq², ఇక్కడేమో మైనస్ 5pq², ఇక్కడ -2ని -5ని -7 కాబట్టి -7pq² అవుతుంది. ఇక్కడ చూడండి 5p², ఇక్కడ -4p², ఇక్కడ +5 -4 అంటే +1 అవుతుంది, p²q అవుతుంది అనమాట. సో ఇలా వచ్చేది మనకి ఏముందంటే ఫస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. ఆర్ట్స్ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి దీన్ని అంతటిని చూసిన తర్వాత చాలా కంగారు వస్తుంది, ఏటి ఇదంతా చేయాలా మనం, నేను చేయలేను అని చెప్పేసి అనిపిస్తుంది. అటువంటి వాళ్ళ కోసం ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏమి వచ్చినా సరే చాలా ఈజీగా చేయొచ్చు. చూడండి ఒకసారి, ఏమీ లేదు, దీంట్లో ఉన్నటువంటి ఈ గుణకాలు, ఫస్ట్ ఉన్నటువంటి ఈ గుణకాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వాల్యూ కట్టండి. అంటే +5ని ఇక్కడ +5 10, 10 - 2 అంటే 8, అంటే దీని యొక్క వాల్యూ 8 అనమాట. ఇక్కడ చూడండి వీటిల్లోనే 4, 5, 9, 9 - 3 అంటే 6 అనమాట, దీని యొక్క వాల్యూ 6. ఇప్పుడు ఏమంటున్నాడంటే దీని అంతటి నుంచి దీన్ని తీసివేయమంటున్నాడు. అంటే 8 - 6 చేసినట్లయితే ఎంత అంటే 2 వస్తుంది. ఇక ఉన్నటువంటి గుణకాల్లో ఏవైతే ఆన్సర్ 2 వస్తుందో అది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. ఒకసారి చూడండి, ఇక్కడ ఫస్ట్ది, ఇక్కడ 8 + 1 9, 9 - 7 అంటే 2 అనమాట. కాబట్టి అది ఆన్సర్ అని చెప్పొచ్చు. రెండోది చూద్దాం మీకు, ఇక్కడ వీటి అన్నింటినీ కూడా కూడినట్లయితే మనకి ఎంత వస్తుందంటే 8, 7, 15, 15, 1, 16, కాబట్టి ఇది కాదు. ఇక్కడ చూడండి 8, 7, 15, 15 - 1 అంటే 14, ఇది కూడా కాదు. ఇక్కడ చూడండి 8, ఇక్కడేమో -7, -1 అంటే -8, ఇది 8 - 8 అంటే 0, కాబట్టి ఫస్ట్ 1 అని చెప్పేసి మనం ఈజీగా ఏమి కంగారు పడవలసిన అవసరం లేకుండానే ఆన్సర్ చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి, కారణాంకాలు అన్నాడు. కారణాంకాలు అనేసరికి ఇంతకుముందు నేను చెప్పినటువంటి పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతిని అప్లై చేస్తే మనకి ఆన్సర్ చాలా వరకు వచ్చేయడానికి అవకాశం ఉంటుంది, ఎప్పుడో తప్ప. ఇక్కడ దీన్ని ఏమని ఇచ్చాడంటే L + M (2) -4LM అన్నాడు. పద్ధతి ఏంటో మనం చూసి ఆ తర్వాత ప్రాబ్లంని ఈజీగా ఎలా చేయాలనేది చూద్దాం. ఫస్ట్ a + b (2) సూత్రంలో ఉంది కాబట్టి L² + 2LM + M² -4LM. ఇక్కడ +2LM -4LM రెండింటినీ కూడా మనం యాడ్ చేసినట్లయితే -4LM ఉన్నాయి కాబట్టి -4 అనేది ఎక్కువ ఉన్నది కాబట్టి -2LM అవుతుంది. సో L² -2LM + M². ఇది దేనికి సూత్రం అంటే a² - 2ab + b² సూత్రంలో ఉంది కాబట్టి దీన్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే L - M² అని చెప్పేసి రాయొచ్చు అనమాట. L - M² అని రాయొచ్చు. కాబట్టి థర్డ్ వన్ మనకు ఆన్సరు అని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట ఈజీగా. ఇది డైరెక్ట్ ఒక సూత్రం సంబంధించింది. అయితే దీన్ని మరి ఇది ఏమీ అవసరం లేకుండా ఎలా చేయాలి, ఈజీగా పద్ధతి అన్నారు కదా, అది చూద్దాం సరే.
దీంట్లో మనం గమనించవలసింది ఏంటంటే ఫస్ట్ గుణకాలు చూసుకోవాలి. ఎల్ యొక్క గుణకం 1, ఎం యొక్క గుణకం 1, 1 + 1 అంటే 2, 2 స్క్వేర్ అంటే 4 మైనస్ రెండో దాంట్లో ఇక్కడ దీని యొక్క గుణకం ఎంత -4, 4 - 4 అంటే 0. ఫస్ట్ చూడండి ఇక్కడ ఎల్ యొక్క గుణకం 1, ఎం యొక్క గుణకం 1, 1 + 1 అంటే 2, 2 స్క్వేర్ అంటే 4. కానీ మనకి ఎంత రావాలి 0 రావాలి, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ చూడండి ఎల్ స్క్వేర్ యొక్క గుణకం 1 -2LM యొక్క గుణకం 2 అంటే -1. సో ఇది కూడా కాదు ఆన్సర్. ఇక్కడ చూడండి ఎల్ యొక్క గుణకం 1, ఎం యొక్క గుణకం -1, 1 - 1 అంటే 0, 0 స్క్వేర్ అంటే 0. సో అది ఆన్సర్ అవుతుంది అనమాట. ఇక్కడ ఎల్ యొక్క గుణకం 2, ఎం స్క్వేర్ యొక్క గుణకం 1, 2 - 1 అంటే 1. కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఇలా కారణాంకాలకు సంబంధించిన ఏమన్నా ఇస్తే ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఆర్ట్స్ వాళ్ళకి చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది అనమాట. ఇక్కడ ఇచ్చినటువంటి తర్వాత క్వశ్చన్ చూడండి. ఒక పుస్తకాల కట్టలో 20 మిల్లీమీటర్ల మందం గల 5 పుస్తకాలు, 0.016 మిల్లీమీటర్ల మందం గల 5 పేపర్లు కలవు. అయినా ఆ పుస్తకాల కట్ట యొక్క మందం మిల్లీమీటర్లలో అన్నాడు. ఇది ప్రామాణిక రూపంలో ఇవ్వడం జరిగింది. ఇందులో మొత్తం చాలా విషయాలు వీడు టెస్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఒక పుస్తకాల కట్టలో 20 మిల్లీమీటర్లు, 20 మిల్లీమీటర్లు మందం ఉన్నటువంటి ఎన్ని పుస్తకాలు ఉన్నాయంటే 5 పుస్తకాలు ఉన్నాయట. సో మొత్తం మీద ఇవి ఎంత అవుతాయి అంటే 100 మిల్లీమీటర్ల మందం అవుతాయి. ఆ 5 చేత 20ని మల్టిప్లై చేస్తే ఇక తర్వాత ఏమున్నాయంటే 0.016 మందం గల 5 పేపర్లు ఉన్నాయట. 5 పేపర్లు ఉన్నాయి. మల్టిప్లై చేస్తే 5 × 6 30, 0 3, 5 × 1 5, 5 × 3 8, 5 0 0, 0.50 0 ఇలా వచ్చింది. ఈ రెండింటిని యాడ్ చేసినట్లయితే 100 మిల్లీమీటర్లు పాయింట్ ఏమీ లేదు కాబట్టి అలా 0 వేసుకోవచ్చు అనమాట. ఇదేమో 0.080 మిల్లీమీటర్లు కాబట్టి 0.080 మిల్లీమీటర్లు. ఈ రెండింటిని యాడ్ చేసినట్లయితే మనకి ఏమవుతుంది అంటే 0, ఇక్కడ 8, 0, ఇక్కడ ఎలాగా 100 అంటే ఎంత వచ్చిందంటే 100.08 వచ్చింది. ఇంకా తర్వాత 0 కూడా వేసుకోవచ్చు మనం ఇలాగా. ఇప్పుడు ఏంటంటే ఈ పాయింట్ని ప్రామాణిక రూపంలో రాయాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఎక్కడికి రావాలి, 1కి ముందుకు రావాలి. అంటే ఎన్ని స్థానాలు జరిగింది, 2 స్థానాలు జరిగింది. కాబట్టి ఇక్కడ మనం ఎలా వేయాలంటే 1.00 ఆ తర్వాత మళ్ళీ ఇంకో 0.80 అంటే పాయింట్ ఎన్ని పాయింట్లు వెనక్కి జరిగింది, లెఫ్ట్ సైడ్ జరిగింది అనేది గమనిస్తే 2 పాయింట్లు జరిగింది కాబట్టి తగ్గింది. కాబట్టి ఇక్కడ 10 స్క్వేర్ అంటే పెరుగుతుంది అనమాట, అంటే ప్లస్ వస్తుంది. అక్కడ తగ్గితే పాయింట్లు ఇక్కడ ఏమవుతుందంటే పైన ప్లస్ వస్తుంది అనమాట. ఇన్కేస్ అదే రైట్ సైడ్ జరిగింది అనుకో పైన మైనస్ వస్తుంది, అది గమనించాలి. సో ఇలా ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. చూడండి, అంటే ఈ 0 మనకి అవసరం లేదు, చివరి ఉన్నది ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. కాబట్టి సెకండ్ వన్ మనకు ఆన్సరు అని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. ఆ పవర్ 2 అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి. A = 2, B = -2 అయినా A² + 2AB + AB + B² యొక్క వాల్యూ ఎంత అన్నాడు. అంటే A² + AB + B² యొక్క వాల్యూ వీడు కనుగొమన్నాడు. A = ఎంత అంటే 2 కాబట్టి 2² కాబట్టి ఇది ఏమవుతుందంటే 4 ప్లస్ AB అంటే 2 × -2
ప్లస్ బీ స్క్వేర్ అంటే -2 హోల్ స్క్వేర్, మైనస్ని స్క్వేర్ చేస్తే ప్లస్ అవుతుంది కాబట్టి 2 స్క్వేర్ అంటే మళ్ళీ 4 ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ 2 రెళ్ళు 4 ప్లస్ 4 -4 ప్లస్ 4 క్యాన్సిల్ అంటే 4 వస్తుంది. సో ఆన్సర్ సెకండ్ వన్ అనమాట. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఒకసారి చూడండి. రేష్మ ఒక షాంపూ ప్యాకెట్లో 5 మిల్లీలీటర్ల షాంపూ ఉందని గమనించింది. అంటే ఒక షాంపూ ప్యాకెట్ తీసుకుంటే దాంట్లో 5 మిల్లీలీటర్ల షాంపూ ఉందట. మరి 400 మిల్లీలీటర్ల సీసాన్ని నింపడానికి ఎన్ని షాంపూ ప్యాకెట్లు అవసరము? అంటే 400 మిల్లీలీటర్లలో ఎన్ని 5 మిల్లీలీటర్లు ఉన్నాయి అనేది మనకు కావాలన్నమాట. సపోజ్ 10 ఉంది, 10 ఉంది. 10లో ఎన్ని 2s ఉన్నాయి అంటే 5 ఉన్నాయన్నమాట. ఎలా తెలుస్తుంది? ఈ 10ని 2 చేత డివైడ్ చేస్తే తెలుస్తుంది. అదేవిధంగా ఒక ప్యాకెట్లో 5 మిల్లీలీటర్లు ఉన్నాయి. మరి ఇందులో 400లో ఎన్ని ప్యాకెట్లు ఉన్నాయో తెలియాలంటే ఎన్ని 5 మిల్లీలీటర్లు ఉన్నాయో మనకు తెలియాలన్నమాట. అంటే మనం ఏం చేయాలి? ఇక్కడ ఉన్నటువంటి 400 మిల్లీలీటర్లని 5 మిల్లీలీటర్లతో డివైడ్ చేయాలి. అప్పుడు ఎన్ని ప్యాకెట్లు అవసరమో మనకి తెలుస్తుంది అనమాట. సో 5 అనేది 40లో 8 సార్లు పోతుంది, దాని పక్కనేమో 0 ఉంది కాబట్టి 80 కావాలి. సో ఇది మనకు ఆన్సర్ అనమాట. తర్వాత ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి. ఒక కారు 2.5 గంటలలో 90 కిలోమీటర్లు ప్రయాణం చేయగలదు. అంటే 90 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి ఒక కారుకి ఎంత సమయం పడుతుంది? 2.5 గంటలు పడుతుంది. 2.5 గంటలు అంటే ఇడు సమయం దేంట్లో ఇచ్చాడో చూడండి, నిమిషాల్లో ఇచ్చాడు. కాబట్టి 2.5 గంటలు అనేది ఎన్ని నిమిషాలు అవుతుంది? 2 గంటలు అంటే 120 నిమిషాలు, అరగంట అంటే 30 నిమిషాలు, అంటే 150 నిమిషాలు అవుతుంది. అంటే 90 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి 150 నిమిషాలు పట్టింది. మరి ఇప్పుడు వీడు ఏమంటున్నాడు? అదే వేగంతో 30 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే 30 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే ఎంత టైం పడుతుంది అని అడిగాడు. ఇప్పుడు ఎక్కువ పడుతుందా తక్కువ పడుతుందా అంటే తక్కువే పడుతుంది. 90 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి 150 నిమిషాలు పట్టింది. మరి 30 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి ఎంత సమయం పడుతుంది అంటే తక్కువే పడుతుంది. కాబట్టి ఈ రెండింటిలో మనం ఏం చేయాలంటే తక్కువ బై ఎక్కువ వేయాలి. అంటే 30/90 ఇంటూ 150. సో ఈ 0 0 క్యాన్సిల్. ఈ 3 అనేది ఇందులో 3లో 1 టైం పోతుంది, దీంట్లో 3 టైమ్స్ పోతుంది. ఈ 3 అనేది 15లో 5 టైమ్స్ పోతుంది, పక్కన 0 అంటే 50 అనమాట. సో 50 మినిట్స్ పడుతుంది అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇక్కడ మనం ఈజీగా చేయడానికి కూడా అవకాశం ఉంది, ఇదంతా చేయవలసిన అవసరం లేకుండా. నేను ఎలా అంటే ఈ 90 నుంచి 30 ఎలా వచ్చింది? 3 చేత డివైడ్ చేస్తే వచ్చింది. కాబట్టి 150ని కూడా 3 చేత డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 50 వస్తుంది అని ఈజీగా ఇచ్చి అనమాట. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి. ఒక దీర్ఘఘనం యొక్క కొలతలు 6 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్లు. ఇందులో భుజం 2 సెంటీమీటర్లు ఉన్న చిన్న సమగణాలను ఉంచగల సంఖ్య అన్నాడు. సాధారణంగా ఒక ఘనపరిమాణంలో ఇంకొక ఘనపరిమాణాన్ని ఉంచాలి. ఒక పెద్ద పెట్టి ఉంది దీర్ఘఘనం, దాని యొక్క కొలతలు ఏంటంటే 6 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్లు. అంటే దాని యొక్క ఘనపరిమాణం ఏమవుతుందంటే పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు, LBH అనమాట. అంటే 6 ఇంటూ 5 ఇంటూ 4. దీంట్లో చిన్న గణాలను ఉంచాలి. చిన్న గణాలు అంటే 2 సెంటీమీటర్లు ఉన్నటువంటి సమగణం అనమాట ఇది. దాని యొక్క ఘనపరిమాణం అంటే L3, అంటే L ఇంటూ L ఇంటూ L అనమాట. అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2. అందులో ఉంచగల సమగణాల సంఖ్య ఎన్ని అవుతుందంటే పెద్దదాని యొక్క ఘనపరిమాణం బై చిన్నదాని యొక్క ఘనపరిమాణం వేసినట్లయితే ఆటోమేటిక్గా అందులో ఉంచగల చిన్న గణాల సంఖ్య వస్తుంది అనమాట. ఈ
2 అనేది 6లో 3 టైమ్స్ పోయింది. మరి ఈ 2 దీంట్లో 2 టైమ్స్ పోయింది. ఈ 2లో 1 టైం పోయింది. ఇంకా మనకి ఎన్ని మిగిలాయి అంటే ఇక్కడ 3 5s are 15 అవుతుంది. సో 15 సమగణాలను మనం ఇక్కడ ఉంచవచ్చు అనమాట. 4th వన్ మనకు ఆన్సర్. తర్వాత ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇక్కడ ఏమన్నాడంటే రాహుల్ 44 సెంటీమీటర్ల పొడవు గల తీగను తీసుకుని దాన్ని వృత్తాకారంలో ఉంచాడు. ఆ వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత అన్నాడు. సాధారణంగా 44 సెంటీమీటర్ల పొడవు గల తీగను తీసుకుని వృత్తాకారంలో ఉంచాడు అంటే ఆ తీగ యొక్క పొడవు ఏమవుతుందంటే వృత్త పరిధి 2πrకి సమానం అవుతుంది. 2πr సమానం అవుతుంది. ఎంత అంటే వృత్త పరిధి 44 సెంటీమీటర్లు ఇచ్చాడు. మరి ఇంకా 2 ఇంటూ పై అంటే ఎంత 22/7 ఇంటూ r ఈక్వల్స్ టు 44. మరి మనకి ఇక్కడ ఏం కావాలంటే r కావాలి. ఈ rని ఈ 7 ఏం చేస్తుంది డివైడ్ చేస్తుంది. అటువైపు వెళ్ళినట్లయితే 44ని అది ఏం చేస్తుందంటే మల్టిప్లై చేస్తుంది, అంటే గుణిస్తుంది. 2 22 6ని ఏం చేస్తున్నాయి అంటే మల్టిప్లై చేస్తున్నాయి. అటువైపు వెళ్ళినట్లయితే డివైడ్ చేస్తాయి. కాబట్టి 2 ఇంటూ 22. సో 2 22 44, 44లో 44 ఒకసారి పోతుంది అంటే 7 సెంటీమీటర్లు అవుతుంది. కాబట్టి ఇది ఆన్సర్ అనమాట. ఇక్కడ ఏదంటే సాధారణంగా వృత్త పరిధి అనేది 11 యొక్క గుణిజం అయినట్లయితే వ్యాసార్థం అనేది 7 యొక్క గుణిజం అవుతుంది. అంటే అందులో మనకి 2 ఆప్షన్లో ఉన్నాయి, ఒకటోది కానీ రెండోది కానీ అనమాట. దాన్ని బట్టి మనం కూడా ఈజీగా వెంటనే చెప్పచ్చు. సో ఇది ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఈ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. మీరు తప్పనిసరిగా టెట్కి కానీ డిఎస్సికి కానీ ప్రిపేర్ అవుతూ ఉంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. మొదట నేను ఇంతకుముందు ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా చేసి వీడియోస్గా పెట్టడం జరిగింది. నా యొక్క సజెషన్ ఏంటంటే ఆ చాప్టర్ని ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి చాప్టర్ని ఒకసారి దాంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నిటిని కూడా వీడియో చూసి అప్పుడు కొత్త టెక్స్ట్ బుక్ తీసుకుని కొత్త టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. చాలా వరకు వస్తాయి. అలా అయితే మీకు ఎక్కువ ఉపయోగం ఉంటుంది. తర్వాత నేను కొత్త టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి చాప్టర్స్ని కూడా చేయడం జరుగుతుంది. వాటిని కూడా వాచ్ చేయండి. మీరు వాచ్ చేస్తున్నప్పుడు తప్పనిసరిగా ఒక నోట్స్ పెట్టుకుని నోట్స్ మాత్రం తప్పనిసరిగా రాసుకోండి. అలా అయితేనే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది.